Hello aspirants, welcome to the channel Aspirant Radha. సో మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది ప్రిలిమ్స్. నెక్స్ట్ స్టేజ్ మెయిన్స్. సో కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, కొంతమంది ఎలా స్టార్ట్ చేయాలో ఆలోచిస్తూ ఉండొచ్చు, కొంతమంది చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచిస్తారు. ఓకే, సో ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఫస్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, అసలు ఏంటి సిలబస్ అనేది మనకి తెలియాలి. సో ఈ వీడియోలో మనమైతే అసలు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏం చదవాలి, అవన్నీ కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తున్న డాక్యుమెంట్ ఏంటంటే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండి. అందులో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటని చూపిస్తున్నారు. ఓకే, మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీ హ్యావ్ 4 పేపర్స్, ఒకటి క్వాలిఫైయింగ్, ఒక 3 పేపర్స్. ఆ 3 పేపర్స్ అయితే మనకి కన్సిడర్ చేస్తారు మార్క్స్. క్వాలిఫైయింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 1లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుందండి. దీంట్లో ఇండివిజువల్గా 50-50 మార్క్స్ అనమాట, అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్గా మనం క్వాలిఫై అవ్వాలి అంటే 50%లో ఒక ఓసీ క్యాండిడేట్ అయితే ఒక 40% మార్క్స్ రావాలి. అంటే ఎంత ఉంటుంది, 40% ఆఫ్ 50 మార్క్స్ అంటే 20 మార్క్స్. సో 50లో ఒక మినిమం 20 మార్క్స్ వస్తే మనం ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయినట్టు, అలాగే తెలుగు కూడా క్వాలిఫై అయితే టోటల్గా మనం ఆ పేపర్ క్వాలిఫై అయినట్టు. ఓకే, నెక్స్ట్ పేపర్ 1లో మనం ఆల్రెడీ ప్రిలిమ్స్కి చదివాం కదండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సేమ్ అదే కైండ్. పేపర్ 2లో మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ దెన్ పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ. ఇవన్నీ కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఫర్ 150 మార్క్స్. ఓకే, టోటల్గా మనకి ఎన్ని మార్క్స్కి అంటే 450 మార్క్స్కి అనమాట ఈ టోటల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది. సో ఒక్కసారి సిలబస్ చూద్దాము. చూసారా, మనకి జనరల్ ఇంగ్లీష్లో అయితే కాంప్రహెన్షన్స్ ఇస్తారు, ఫ్రేజెస్ అండ్ ఇడియోమ్స్, వొకాబులరీ అండ్ లాజికల్ రీఅరేంజ్మెంట్స్. అదే తెలుగులో అయితే సేమ్ గ్రామర్ ఉంటుంది, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ పేపర్ 1 అయితే మనము లైక్ ప్రిలిమ్స్కి ఉన్న సేమ్ సిలబసే ఉంటుంది. పేపర్ 1లో అంత మార్పులు ఏమీ లేవు. పేపర్ 2లో మనకైతే ట్రిగ్నోమెట్రీ యాడ్ అవుతుంది, అండ్ ఆల్సో ఆల్జీబ్రా కూడా యాడ్ అవుతుంది. మిగతా అన్నీ కూడా అక్కడ చదివినవే ఉంటాయి, అండ్ మెన్సురేషన్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. ఇక్కడ టోటల్గా ఎక్స్ట్రా త్రీ యూనిట్స్ అయితే యాడ్ అవుతాయి, అవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది సిలబస్ అనమాట. సో సిలబస్ వైజ్ మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. దెన్ జనరల్ ఫారెస్ట్రీ కూడా మనం ఆల్మోస్ట్ చదివినవే ఉన్నాయి, ఇంకొంచెం యాడ్ అయినాయి. ఏంటి అంటే ఐ థింక్ ఇట్ ఈస్ మనకి ఫారెస్ట్లో కొంచెం అయింది. ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్, అండ్ దెన్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్. ఈ టాపిక్ అనేది కొంచెం ఎలాబరేట్ చేశారండి. సో దట్స్ ఇట్, మిగతా అన్నీ కూడా కామన్గా ఉన్నవే. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫారెస్ట్ లెజిస్లేషన్స్ కూడా కొంచెం డీటెయిల్గా ఇచ్చారు. సో వీ నీడ్ టు ప్రిపేర్ ఇన్ దిస్ వే. మనం అయితే ఫస్ట్ చెప్పినట్టుగా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఫస్ట్ మనమైతే ప్రింట్ తీసుకోవాలి, హార్డ్ కాపీ తీసుకొని సిలబస్ వైజ్ చదవాలి, అండ్ విత్ పీవైక్యూ హెల్ప్తో మనం ప్రాపర్గా మనం ఎంత చదవాలి ఏంటని తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.